జాయ్ బర్త్డే వ్లాగ్ లో చూపించిన సమోసా రెసిపీ కావాలి అని అడిగారు. అందుకని ఈ రోజు ఈ చిట్టి చిట్టి సమోసాలు ఎలా చేసుకోవాలో టిప్స్ తో పాటు చూసేద్దాం రండి. సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, బట్ అన్నింటిలో నాకు ఇదే బెస్ట్ అనిపించింది. ఒక కప్పు మైదా పిండిలో 1/8 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి వాటర్ పోసుకుంటూ కొంచెం గట్టిగానే చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కాసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న చిన్న ఉండలు చేసి అన్ని ఉండలను చిన్న చిన్న చపాతీలుగా చేసి పక్కన పెట్టి ఇప్పుడు ఒక చపాతీ మీద ఆయిల్ రాసి పైన మైదా పిండిని చల్లి దాని మీద ఇంకో చపాతీని పెట్టి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి 4 చపాతీల వరకు. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద చపాతీగా వత్తి బాగా వేడిగా ఉన్న పెనం మీద మీడియం టు హై ఫ్లేమ్ లోనే ఒకవైపు ఇలా తెల్లగా రాగానే ఇంకో వైపు కూడా తిప్పుకొని ఇలా తెల్లగా రాగానే తీసేయాలి. ఇక్కడ నాకు 8 చిన్న ఉండలు అయ్యాయి కాబట్టి 2 పెద్ద చపాతీలు చేశాను. ఇప్పుడు వీటికి సైడ్స్ ని కట్ చేసి 3 పార్ట్స్ గా కట్ చేసుకున్నాను. చిన్నవి కావాలి అని 2 పార్ట్స్ గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నింటిని సెపరేట్ చేసుకోవాలి. ఒక్కొక్క లేయర్ ఈజీగానే సెపరేట్ అవుతుంది. అన్నింటినీ సెపరేట్ చేసుకుని మూత పెట్టుకోవాలి, లేదంటే డ్రై అయిపోతాయి. ఇలా ర్యాప్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మధ్యలో స్టఫింగ్ కోసం ఏ ఫిల్లింగ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ ఆనియన్ తీసుకుంటున్నాను. ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసి కలుపుకొని సమోసా షీట్స్ అతుక్కోవడానికి 1 టేబుల్ స్పూన్ మైదాలో కొంచెం వాటర్ పోసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. బిగినర్స్ అయితే ఈ వేలో సమోసాని ఫోల్డ్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది, స్టఫింగ్ ఎక్కడ బయటికి పోకుండా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మాత్రమే ఫ్లేమ్ ని మీడియం లో ఉంచి సమోసాలు వేసి ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 8 to 10 మినిట్స్ అన్నా పడుతుంది. టిప్స్ ఏంటి అంటే, ఒకవేళ ఆయిల్ సరిగ్గా వేడెక్కకుండా సమోసాలు వేసేస్తే సమోసాలు ఆయిల్ ని పీల్చేస్తాయి. అండ్ ఆనియన్స్ ని కట్ చేసుకున్నాక క్లాత్ మీద పరిచి 1 గంట లేదా 2 గంటలు ఆరపెడితే కాస్త తడిపోతుంది. సమోసాలు తయారు చేసుకున్నాక కూడా గంట లేదా 2 గంటలు ఆరనివ్వాలి. ఇలా చేస్తే గంటల తర్వాత కూడా సమోసాలు క్రిస్పీగా ఉంటాయి.